హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మంచి లడ్డూని తయారు చేస్తున్నానండి. ఈ లడ్డు మా తాతగారి కోసం వాళ్ళ మదర్ తయారు చేసేవారంట. నీరసంగా ఉన్నప్పుడు ఒకటి తింటే వెంటనే శక్తి వచ్చేదంట. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాలని యాడ్ చేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నేతిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడికిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని సన్నటి సెగ మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమును కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు తెల్ల నువ్వులను యాడ్ చేసి సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా లైట్గా ఎర్రగా వేగిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. బెల్లం ఇలా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్సింగ్ బౌల్లోకి వడకొట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి దంచుకున్న యాలకులు, 1 టీ స్పూన్ గసగసాలను యాడ్ చేసి ఇప్పుడు స్పూన్తో కింద నుంచి పై వరకు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు ఈ మిశ్రమం కొంచెం పలసనైంది అనిపిస్తే కనుక పుట్నాల పొడిని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నేతిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల లడ్డు బాండింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపి ఇందులోంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని లడ్డు చుట్టుకోవాలి. ఇలా లడ్డు చుట్టుకుంటే హెల్తీ లడ్డు రెడీ అయినట్లే. చూసారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత మంచి హెల్తీ లడ్డూని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.